డిసెంబర్ 27 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో ఎంఎస్ నంబరు 252 తెలంగాణ మీడియా అక్రిడిటేషన్ రూల్స్ 2025ను వెంటనే సవరించాలని లేదా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు TUWJH 143 ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు జర్నలిస్టులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ ఆందోళనలో ఫీల్డ్ రిపోర్టర్లు, డెస్క్ జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా TUWJH 143 కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు చెరుకు గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన అక్రిడిటేషన్లు జారీ చేయడం అభినందనీయమని, అయినప్పటికీ ఈ జీవోలోని నిబంధనలు జర్నలిస్టుల మధ్య విభజన సృష్టిస్తున్నాయి. డెస్క్ జర్నలిస్టులకు పూర్తి అక్రిడిటేషన్ కార్డు ఇవ్వకుండా మీడియా కార్డు పేరిట వేరు చేయడం అసంతృప్తికి కారణమవుతుందని అన్నారు. అలాగే చిన్న పత్రికలకు అన్యాయం జరుగుతుందని, ఫీల్డ్ డెస్క్ జర్నలిస్టుల మధ్య తేడా లేకుండా అందరినీ ఒకే విధంగా అక్రిడేటెడ్ జర్నలిస్టుగా గుర్తించేలా జీవోను సవరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ రిపోర్టర్లు, టౌన్ రిపోర్టర్లు, సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు. H143 పక్షాన శ్రీ గౌరవనీయులు అల్లం నారాయణ సార్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జిల్లా కలెక్టర్ల ముందు జర్నలిస్టుల కోసం ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ప్రభుత్వం కొత్తగా 252 జీవో నెంబర్తో జీవో తీసుకొచ్చింది మీడియా అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వడానికి. దీంట్లో జర్నలిస్టులను 2 రకాలుగా విభజించారు. ఈ విభజనను పూర్తిగా మా యూనియన్ పక్షాన నిరసిస్తూ ఈరోజు కరీంనగర్లో ఉన్నటువంటి డెస్క్ జర్నలిస్టులు కావచ్చు, ఇతర ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరూ కూడా, ఫీల్డ్ జర్నలిస్టులు కావచ్చు, అందరం కూడా నిరసిస్తున్నాం. కారణం ఈ జీవోలో 2 సంవత్సరాల తర్వాత, కాంగ్రెస్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత అక్రిడిటేషన్ కార్డులు మీడియాకు ఇచ్చేందుకు సిద్ధమైంది. దీంట్లో 252 జీవో నెంబర్ తీసుకొచ్చి ఇందులో డెస్క్ లో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులను పూర్తిగా విభజించి వారికి మీడియా కార్డు పేరుతోటి ఇస్తాం, మిగతా జర్నలిస్టులకు అక్రిడిటేషన్ పేరుతో కార్డు ఇవ్వబోతున్నాం అని చెప్పి జీవోలో ఉంది. అట్లాగే ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి కూడా టీఆర్పీ రేటింగ్, బార్క్ రేటింగ్ ప్రైవేట్ సంస్థలు, ఆ ప్రైవేట్ సంస్థలు ఇచ్చేటువంటి ఒక టాప్ 10 ఛానల్స్ అనేటువంటి ఒక లిస్టు తీసుకొని ఆ 10 ఛానల్స్ మాత్రమే ఫీల్డ్ లెవెల్లో గ్రామీణ జర్నలిస్టులు, కాన్స్టిట్యూన్సీ వైజ్ ఉండేటువంటి జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఆ జీవో పూర్తిగా స్పష్టంగా కనబడుతోంది. ఒక విభజన తీసుకొచ్చి డెస్క్ జర్నలిస్టుల పేరు మీద వాళ్ళని పక్కన పెట్టడంతో పాటు మీడియా పేరు మీద ఒక అక్రిడిటేషన్ కార్డు జారీ చేస్తామని చెప్పడం, దానికి బస్ పాస్ కూడా ఉండదని చెప్పడం వల్ల ఇప్పుడు కొత్త సమస్య మళ్ళీ క్రియేట్ అవుతోంది. గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు ఇంకా అడిషనల్ గా జర్నలిస్టులకు ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు చేయాలి తప్ప ఉన్న వాటిని కుదించేటువంటి ప్రభుత్వాన్ని మనం తొలిసారి చూస్తున్నాం. ఇప్పటికైనా ఒకటే డిమాండ్, పాత జీవోను ఐస్టీజ్ గా ఇంప్లిమెంటేషన్ చేసి అర్హులైన జర్నలిస్టులకు ప్రతి ఒక్కరికి అక్రిడిటేషన్ కార్డు ఇవ్వాలి, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. వెంటనే కొత్తగా ఇచ్చినటువంటి జీవోని క్యాన్సిల్ చేసి అవసరమైతే అన్ని జర్నలిస్ట్ సంఘాలతో ఒకసారి సమావేశం పెట్టి